హాయ్ గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో ఫైనల్గా మనకి వన్ ప్లస్ బ్యాండ్ అయితే ఇండియా లాంచ్ చేశారు. సో మనం అనుకున్న దాని ప్రకారం ఇది వన్ ప్లస్ 9 సిరీస్ ఏదైతే ఉందో ఆ టైంలో లాంచ్ చేస్తాం అనుకున్నాం, బట్ అంతకన్నా ముందే లాంచ్ చేశారు. ఇంకా వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ గురించి తెలుసుకుంటే ఇంకా మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. సో ప్రజెంట్ మనం వన్ ప్లస్ బ్యాండ్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇందులో నాకు ఒక విషయం అయితే నచ్చలేదు, దాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో ఫస్ట్ మన స్పెక్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే ఏదైతే ఈ డిజైన్ వన్ ప్లస్ బ్యాండ్ డిజైన్ ఏదైతే ఉందో చూడడానికి మనకి అచ్చం ఎంఐ బ్యాండ్ 5 లాగా అయితే కనపడుతుంటుంది. సో సిమిలర్గా అయితే ఉంటాయి. 1.1 ఇంచ్ MOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అయితే పిక్సెల్ రెజల్యూషన్ కనుక చూసుకున్నామంటే 126x294 పిక్సెల్ రెజల్యూషన్స్ అయితే వస్తుంది. ఏదైతే సేమ్ మనకి ఎంఐ బ్యాండ్ 5 లాగా అయితే కనపడుతుంది. డిజైన్ అయితే లైక్ పిన్ షేప్లో అయితే మనకి ఇది బ్యాండ్ అయితే వస్తుంది. సో మనకి డ్యూయల్ టోన్ స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అనమాట. అలాగే నాకు నచ్చని విషయం అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకా దీంతో సంబంధించిన కొన్ని సెన్సార్ గురించి మాట్లాడుకున్నామంటే దీంట్లో వచ్చేసరికి మనకి SpO2 సెన్సార్ అయితే ఉంది. బ్లడ్లో మనకి ఆక్సిజన్ లెవెల్ అయితే ఇది మెజర్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం. అలాగే మనకి 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ ట్రాక్ అయితే కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు మనకి ఇది స్లీప్ని అయితే కూడా మానిటర్ అయితే చేస్తుంది. సో మన నిద్ర వైపు కూడా ఇది మనం వేర్ చేసుకుంటే మన స్లీప్ని అయితే కూడా ఇది మానిటర్ అయితే చేస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం. సో దాంతోపాటు ఇది వచ్చేసరికి మనకి ఈసారి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే తీసుకొస్తున్నారు. లైక్ మీరు స్విమ్మింగ్ పూల్స్ కానీ లేదంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అయితే సో దీని అయితే మీరు వాటర్లోకి అయితే తీసుకెళ్ళచ్చు. సో వాటర్లోకి తీసుకెళ్లే ముందు మీరు అసలు భయపడాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ ఇందులో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఎవరైతే ఎక్కువ స్విమ్మింగ్ పూల్స్ కానీ లేదంటే ఓషన్స్ సీస్కి అక్కడ వెళ్ళే వాళ్ళైతే ఈ వాచ్ అయితే మీరు సింపుల్గా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే వాటర్ పడితే పాడైపోకుండా ఉండడం కోసం అయితే ఇది ఒక బెటర్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో వన్ ప్లస్ బ్యాండ్ అయితే తీసుకొచ్చింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ఇందులో స్పోర్ట్స్ మోడ్స్ గైస్. సో 13 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మనకి ఇండోర్ అండ్ అలాగే అవుట్డోర్ కూడా, లైక్ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ థ్రెడ్మిల్ కానీ, సో ఇలా మనకి 13 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. ఏదైతే ఎంఐ బ్యాండ్ 5లో చూసుకున్నామంటే 11 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. సో దాంతో కంపేర్ చేసామంటే ఇందులో 13 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంతోపాటు మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే వన్ ప్లస్ సంబంధించిన హెల్త్ యాప్ ఏదైతే ఉందో సో దాంట్లో వచ్చేసరికి మనకి ఈ యాప్లో క్యాలిక్యులేట్ చేసిన ఎవ్రీ డీటెయిల్ అయితే అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మంచి విషయం. సో మనకు సంబంధించిన హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ లేదంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఏవైతే కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి వన్ ప్లస్ సంబంధించిన హెల్త్ యాప్ ఏదైతే ఉందో అక్కడైతే మనకి కనపడుతుంటుంది. సో ఇది ఒక మంచి అని చెప్పొచ్చు. యాప్ ద్వారా మనకి అన్ని డీటెయిల్స్ అని తెలుసుకోవడం అయితే. సో ఇది ఒకటే కాదు, మనకి వన్ ప్లస్ బ్యాండ్లో చూసుకుంటే ఈసారి వాచ్ ఫేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు నచ్చిన వాచ్ ఫేసెస్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. లైక్ మీ గూగుల్ ఫొటోస్లో ఉన్న మీ ఓన్ ఫొటోస్ని అయితే మీరు వాచ్ ఫేసెస్ లాగా అయితే కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మనకి సైలెంట్ అలారం అయితే ఉంది. మనకి వెదర్ రిపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి మ్యూజిక్ని అయితే కూడా ఇందులో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫైండ్ ఫోన్ ఏదైతే ఉందో సో ఫోన్ అయితే కూడా మనం దీంతో కనిపెట్టచ్చు అనమాట. సో ఫైండ్ ఫోన్ ఆప్షన్ అయితే కూడా ఉంది. సో దాంతోపాటు మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వన్ ప్లస్ బ్యాండ్కి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ గురించి. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది మనకి 14 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అంటే మనకి ఇంకా డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ 14 డేస్ వరకు అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో మనకి ఏదైతే హార్ట్ రేట్ మానిటరింగ్ అలాగే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ అని కంటిన్యూ చేసే కానీ మనకి 14 డేస్ వరకు అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇక నాకు నచ్చని విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఛార్జింగ్ టైప్ అనమాట, ఏదైతే మన ఎంఐ బ్యాండ్ 5 చూసినామంటే మనకి అయితే మ్యాగ్నెటిక్ కంట్రోలర్ ద్వారా అయితే మనం అటాచ్ చేసే సపోర్ట్ అయితే ఉంది. మనకి ఇక వన్ ప్లస్ బ్యాండ్లో చూసుకున్నామంటే ఆ సపోర్ట్ లేదు. మనం అయితే పిన్ అయితే బయటికి తీసి ఛార్జ్ పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇది కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఎవరైతే అర్జెంట్గా వర్క్ చేసుకున్న వాళ్ళకైతే. మనకి మ్యాగ్నెటిక్ డాక్ అని ఇచ్చినంటే లైక్ ఎంఐ బ్యాండ్ 5 లాగా అయితే ఎక్సలెంట్గా అయితే ఉండదు. అలాగే దీంట్లో మనకి స్పోర్ట్స్ మోడ్స్కి అయితే ఇక్కడ ఎక్కువ ఇచ్చారు. 11తో కంపేర్ చేసామంటే 13 అనేది కొంచెం ఎక్కువ అనమాట. సో అదొక్కటే నాకు నచ్చని విషయం. సో మ్యాగ్నెటిక్ డాక్ ఇచ్చినంటే ఇంకా బెటర్గా అయితే ఉండదు. ఇంకా కమింగ్ టు ద ప్రైస్ పాయింట్ గురించి మాట్లాడితే సో ఎంఐ బ్యాండ్ 5కి అలాగే వన్ ప్లస్ బ్యాండ్కి అయితే పెద్ద తేడా ఉండదు. 2499 రూపీస్ అయితే ఉంది. ఏదైతే మనకి డ్యూయల్ టోన్ స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఒక్కొక్కటి మనకి ప్రైస్ చూసుకుంటే 399 రూపీస్ అయితే ప్రైస్ పడబోతుంది అనమాట. ఇక కమింగ్ టు ద సేల్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే సో గైస్ సేల్స్ వచ్చేసరికి రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే జనవరి 12th నుంచి అయితే సేల్స్ తీసుకురాబోతున్నారు. సో మిగతా వాళ్ళకి వచ్చేసరికి జనవరి 13th నుంచి అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే సేల్స్కి అయితే రాబోతుంది. అలా కొన్ని వన్ ప్లస్ సంబంధించిన అఫీషియల్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడైతే కూడా సేల్స్కి అయితే రాబోతుంది అనమాట. సో గైస్ ఇది మనకి వన్ ప్లస్ బ్యాండ్ అయితే సో చూడడానికి మనకి ఎక్సలెంట్గా అయితే ఉండదు. బట్ అది ఒక మ్యాగ్నెటిక్ టాక్ అని ఇచ్చింటే ఇంకా బెటర్గా అయితే ఉండదు. సో అదొకటి మిస్ చేశారు. బట్ ఎనీహౌ మనకి MOLED డిస్ప్లే అయితే ఉంది. మనకి సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ
బ్యాటరీ బ్యాకప్, స్పోర్ట్స్ మోడ్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో ప్రైస్ కూడా మనకి సూపర్గా అయితే ఉంది. సో ఎంఐ బ్యాండ్ 5 తీసుకోవడం కన్నా దీన్ని తీసుకోవడం బెటర్ అని చెప్తాను. బికాస్ ఆఫ్ మనకి అయితే స్పోర్ట్స్ మోడ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఒకవేళ మీకు మ్యాగ్నెటిక్ డాక్ ఏదైతే కావాలనుకుంటే మీరు ఎంఐ బ్యాండ్ 5 అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఈరోజు OnePlus బ్యాండ్ గురించి అయితే. సో మీరేమనుకుంటున్నారు OnePlus బ్యాండ్ గురించి? తీసుకుంటారా తీసుకోరా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్తో క్లిక్ చేయండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.